నెల నెల ఎలాగో జీతంతో తీర్చేసుకొని స్థలం విడిపించేసుకుంటాం, అంతే, సింపుల్. ఏంటిది ఇంత మౌనంగా ఉంది? ఏమిటే భాగ్యం, కొడుకు చక్కగా బాధ్యతగా ఉద్యోగం గురించి జీతం గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విని సంతోషించాల్సింది పోయి అలా స్టాచ్యూలాగా, అదేనే శిలా విగ్రహంలాగా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయావేమిటి? ఏదో ఒకటి మాట్లాడు. అవునమ్మా, వాసుకి మంచి అవకాశం వచ్చింది కదా, అలా ఆలోచిస్తావేంటి? అలాగేనని ఒక మాటను చెప్పవేంటి? అసలు ఏమీ మాట్లాడవేంటి? పూర్తిగా మోసపోయాక ఏమని మాట్లాడే? కూడబెట్టుకున్న డబ్బుల మూట గద్దె తన్నుకుపోయాక ఇంకా ఏముందే మాట్లాడడానికి? మనం కొన్న స్థలం మనది కాదంట. ఆ స్థలం వేరే వాళ్ళదంట. ఆ బ్రోకర్ మనల్ని మోసం చేశాడే. ఎందుకమ్మా తలదించుకున్నావు? నాతో గొడవపడి నానా మాటలు అని స్థలం కొన్నావు, ఊపిరి సలపనివ్వకుండా చేశావు. ఇప్పుడేమైంది? మన దగ్గర డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నాం, ఇబ్బందులు పడతామని చిలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నావా? లేదు. పంతానికి పోయావు, నిరాహార దీక్షలు చేసావు, స్థలం కొన్నావు. ఇప్పుడేం జరిగిందో చూసావుగా. ఎవడో దారిన పోయి దాన వచ్చి మన చేతిలో చెప్పెట్టి ఆ సొమ్మంతా వాడు కాజేశాడు. మన కష్టమంతా బూడిదలో పోసిన పని రైపోయింది. 1 2 3 లక్షల రూపాయలు. ఇప్పుడు అర్చనకేం సమాధానం చెప్తావు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిలదీస్తే వాళ్ళని ఎలా సముదాయిస్తావు? వరుసగా అందరం వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు తలదించుకుని ఉంచోవాలి. పెద్దనా, ఇందాకటి నుంచి నేను మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి పెద్దనా? నువ్వేగా అర్చనతో దగ్గర నగలిప్పించావు, మరి ఇప్పుడే మాట్లాడవేంటి? నేను ఎలా అర్థం చేసుకోవాలి? అర్చనేవి మాట్లాడకపోయినా తనంత బాధపడుతోందో మనందరికీ తెలుసు. ఆ బాధ వెనకాల కోపం ఉంది, శాపనార్థాలున్నాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. పెద్దనా, నువ్వేనా చెప్పు, ఇప్పుడు ఏం చేద్దాం? గోపి, నీ బాధ నాకు అర్థమైందిరా. నీ కోపానికి కారణం తెలుసురా. కానీ ఎవరూ కావాలని మోసపోయి నష్టాన్ని కొని తెచ్చుకోరుగా. వివరాలు తెలిసుంటే అంత పెద్ద మొత్తం పెట్టి ఆ స్థలం కొనేవాళ్లం కాదుగా. జరగరాందేదో జరిగిపోయింది. వాడు మనల్ని మోసం చేశాడు, మనం డబ్బు పోగొట్టుకున్నాం. ఇప్పుడేం చేయగలం చెప్పు? అవును కవిత, ఆ బ్రోకర్ నీకు బాగా తెలుసన్నావు కదా. నువ్వు చెప్పబట్టే కదా భాగ్యం ఆ స్థలాన్ని కొన్నది. ఇప్పుడు జరిగిన దానికి నువ్వేం సమాధానం చెబుతావో చెప్పు. 1కి 10 సార్లు పలకరించి మరీ పరిచయం చేసుకున్నాడు. మంచి మాటలు చెప్పి నమ్మించి మోసం చేశాడు. మీరొక్కరే కాదుగా, నేను కూడా మీతో పాటు మోసపోయాను కదా. ఇంకా మీరైనా మీ సొంత నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బులతో స్థలం కొన్నారు. నేను ఆఫీసులో దొరికిన చోటలా డబ్బు అప్పులు చేసి మరీ కొన్నాను. ఇంకా ఈ విషయం ఆయనకు తెలీదు. తెలిస్తే నా బతుకు బస్ స్టాండే. మా ఆయన ఫుల్గా తాగొచ్చి ఫుట్బాల్ ఆడేస్తాడు. ఇప్పుడేడ్చి ఏం లాభం? అప్పులు తీరతాయా, తన్నులు తప్పుతాయా? భాగ్యం అంటే చదువు సంధ్యాలేంది. అన్నీ తెలిసిన దానివి నువ్వెలా మోసపోయావమ్మా? చదవకు ముందు కాకరకాయ కాకరకాయ అన్నట్ట, చదివిన తర్వాత కేకరకాయ అన్నట్టుంది. అలా ఊరుకండి, చేసిందంతా చేసి ఇప్పుడు ఏడుపులు లంఘించుకున్నారేంటి? అసలు అది చదివితేనేం చదవకపోతేనేం? దీనివల్ల అది, దానివల్ల ఇది, మొత్తం కలిసి 6 లక్షలకి టెండర్ పెట్టారు. గోయిందా గోయిందా. సరేలేరా, వాళ్ళనని ఏం ప్రయోజనం? మనం చేసిన పురుషార్థం మాత్రమేముంది? వాళ్లే కాదు, మనము వాళ్లతో పాటు తప్పు చేశాం. రిజిస్ట్రేషన్ అప్పుడు మనమైన స్థలం వివరాలు చూశామా? ఈసీ తీశామా? ఏ విధమైన ఎంక్వైరీ అయినా చేశామా? స్థలం మనదవుతుందన్న సంతోషంతో ఏ విధమైన విచారణ చేయలేదు. మనం ఏ బాధ్యత మొయ్యకుండా ఇప్పుడు వాళ్ళనని ప్రయోజనమేముందిరా? జరిగిందేదో జరిగిపోయింది.
ఇప్పుడేం చేద్దామంటారో అది చెప్పండి. చేయటానికి చెప్పడానికి ఏముంది పెద్దనా? అంతా జరిగిపోయింది. కాలాల్సినంత మేర చేతులు కాలిపోయాయి. ఇప్పుడు ఆకులు పట్టుకునే లాభం? అర్చనకి అన్యాయం జరిగింది. తన నగలు తనకి తిరిగి ఇచ్చేయాలి. దానికి ఏం చేయాలో ఎలా చేయాలో నువ్వే చెప్పేద్దన్నా. నేనెట్లాగూ సంపాదించలేదు. ఏదో నా పెళ్ళం తెలివిగా కొంత స్థలం కొని మనకు కొంత ఆస్తి ఉందని నిరూపించిందని సంతోషపడ్డా. కోళ్ళొచ్చిన వేళ విశేషం. ఇటు ఆస్తి దక్కింది, అటు అమ్మాయి కడుపు పండిందని సంతోషపడ్డా. కానీ రెండు హుళక్కయ్యాయి. చెప్పుకుని మురవటానికే మిగిలాయి. వింటున్నావా అమ్మా? నువ్వు చేసిన పనికి నిన్నందరూ తలో మాట అంటున్నారు. సమాధానం చెప్పు. మౌనంగా ఉన్నావేంటి? అర్చన పుట్టింటి నుంచి 45 తులాల బంగారం తీసుకొచ్చింది. అందులో 10 తులాల నకిలీ అని అర్చనని తీసుకెళ్లి పుట్టింట్లో దింపేశాం. మళ్ళీ తను ఇంకో 10 తులాలు తీసుకొచ్చింది. అంటే మొత్తం 55 తులాల బంగారం. ఇప్పుడు ఆ బంగారం గురించి అర్చన గాని వాళ్ళ పుట్టింటి వాళ్ళు గాని అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఏం చెబుతావని నన్ను నిలదీస్తావేరా? అవేమన్నా నా పుట్టింటికి మోసానా? నిర్లక్ష్యంగా పారేశానా? అనవసరంగా ఖర్చు చేశానా? స్థలం అవుతుందని ఆశపడ్డాను, మోసపోయాను. నేనేమన్నా కావాలని మీ అందరినీ మోసం చేశానా? అందరూ ఒప్పుకున్నాకే కదా స్థలం కొన్నాను. నా కర్మ బాగా అలా జరిగింది. అయినా నాకు నమ్మకం ఉందిరా, మన కష్టార్జితం ఎక్కడికి పోదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, వాడు దొరుకుతాడు. ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తారు. అలా జరగకపోతే ఊరేసుకొని చస్తాను. సరేనా? అర్చన, రండత్తయ్య. అర్చన, భాగ్యం అక్కలేదా? లోపలుంది, పిలుస్తాను. అత్తయ్యా, అత్తయ్యా. రెండక్క, స్థలం విషయంలో ఏమైనా వివరాలు తెలిసాయా? చెప్తా కానీ ఓ గ్లాస్ మంచినీళ్ళు తీసురా. అయ్యో నామతి మండా, కనీసం మంచినీళ్ళు తాగుతావా అని కూడా అడగలేదు. అయోమయం అయిపోయింది. అర్చన, కాస్త మంచినీళ్ళు అలాగే తీసుకురామ్మా. తీసుకొస్తాను. అక్క, ఇన్స్పెక్టర్ కబుర్ చేశారు. ఏమని? ఆ బ్రోకర్ వెధవ దొరికాడంట? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదక్క. ఆ స్థలం మనకు అమ్మిన అతను, ఆ బ్రోకరు, ఇద్దరు పరారీలో ఉన్నారట. మనం వెళ్ళినప్పుడు ఆ స్థలంలో ఇల్లు కడుతున్నారే, అతనే అసలు ఓనరటక్క. పోలీసులు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి నాకు చావు కబురు చల్లగా చెప్పారక్క. మన నిట్ట నిలువన మునిగిపోయామక్క. ఆ బ్రోకర్ మనల్ని మోసం చేశాడక్క. అత్తయ్య, మీరు చెప్పేది నిజమేనా? ఆ స్థలం మనది కాదా? నిజంగానే మనం మోసపోయావా? అది కాదు అర్చన, అసలు ఏం జరిగిందంటే... చాలత్తయ్యా, చాలు. ఇంకా అసలు కొసరు మాట్లాడొద్దు. మీరు చెప్పింది మొత్తం విన్నాను. ఇంకా మీరేదేదో చెప్పి నన్ను సముదాయించాలని చూడొద్దు. అయిపోయింది, అంతా అయిపోయింది. మొత్తం 45 తులాల బంగారం సర్వనాశనం అయిపోయింది. ఆ బంగారం కోసం మా అమ్మ వాళ్ళు ఎన్ని అవస్థలు పడ్డారో, ఎంత కష్టపడ్డారో అదంతా వృధా అయిపోయింది. చివరికి 10 తులాల బంగారానికి పేచి పెట్టి నకిలీదంటే నాకంటే పెద్దోడు మా అన్న అని కూడా చూడకుండా అనరాని మాటలన్నాను, అవమానించాను. అతను పడ్డ బాధలన్నీ నాకు తెలుసు. కానీ ఈ రోజు అంతా నాశనం అయిపోయింది. అసలు నేను చేసిన పాపం ఏంటి? ఎందుకు నాకే ఇలా అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి? బాధపడకర్చిన, ఏదో పొరపాటు జరిగిపోయింది. ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాం. నమ్మిచ్చి మోసం చేశాడు ఆ రాస్కెల్.
మనం ఏం చేయగలం చెప్పు? ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించమ్మా. చేయడానికి ఇంకేముంది? ఉన్న బంగారం పోయింది, స్థలం పోయింది. ఇంకా ఏముంది చేయడానికి? ఏడవడం తప్ప. నా కోసం మా వాళ్ళు పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. ఏంటే పోయింది పోయింది అని తెగ తెగాణాలు తీస్తున్నావు? నీదేం పోయింది? ఆనాడు పడ్డ నా స్థలం పోయింది, కానీ నీ నగలకే నిక్షేపంలో బ్యాంకులో ఉన్నాయి. పోయింది నా డబ్బే, నీకేం నష్టం లేదు. ఆ మాట అనడానికి కొంచెమైనా అర్థం పద్ధం ఉండాలి. బ్యాంకులో ఊరికే ఉన్నాయా? వడ్డీ మేయట్లేదు. అక్కడుంటే నా నగలు ఎలా అవుతాయి? వడ్డీతో సహా కడితే కానీ వాళ్ళివ్వరు. నా దగ్గరకు వస్తే కానీ నా నగలు అవ్వవు. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టి నా నగలు విడిపించి నాకు ఇస్తారు? ఎక్కడోకక్కడ నా కొడుకు తల తాకట్టు పెట్టైనా సరే నీ నగలు విడిపించి తీసుకొచ్చి నీకు ఇస్తాడు. అనవసరంగా నోరు పారేసుకోకు. ఇస్తాడు. ఆయనతో తల, దానికో తాకట్టును. ఇప్పటికున్న అప్పులకే బొప్పి కట్టిపోయింది ఆ తల. ఇప్పటికే ఆ తల మీద కుటుంబ భారం ఉంది. సంపాదించేది అప్పుకి తిండికే సరిపోతుంది. సంపాదించేది ఒక్కడు, తినేది 6. అంటే నా కొడుకొక్కడే సంపాదించేది, మేమంతా దండకుమారి మనుషులు. అదే గారు మనేది. మీకు మీరేమన్నా అనుకోండి, సమాధానం నేను చెప్పలేను. అర్థాలు మీరు తీసుకుంటే సమాధానం నేను చెప్పాలా? నాకు ఒక విషయం చెప్పండి, నా నగలు నాకు తిరిగిస్తారా లేదా? ఎందుకు కంగారు పడుతున్నా? కంగారు పడకుండా నిబ్బరంగా ఉండలేనండి. అయినా పోతే పోనీలే అని ఊరుకోవడానికి 25 పరక 45 తులాల బంగారం, తాకట్టు విలువే 3 లక్షల రూపాయలు. నేనెలా మౌనంగా ఉండగలిగేది చెప్పండి? తలుచుకుంటేనే నా గుండె ఆగిపోతుంది. నిన్న ఇంట్లో వాళ్లంతా ఆవిడ్ని నిలదీసినప్పుడు నేనొక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. ఎందుకు తెలుసా? కష్టార్జితం ఊరికే పోదని ఆవిడే అంది. కానీ ఈరోజు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది, మంగళం పాడేసిందని. అందుకే నా దుఃఖం ఆగడం లేదు, ఆవేశం నా అదుపులో లేదు. ఆ సొమ్ము తిరిగి ఎలా వస్తుందో చెప్పమని చెప్పండి. కష్టం వీళ్ళది కాదండి, మా వాళ్ళది. ఆ పాత వీళ్ళకెలా అర్థం అవుతుంది? ఇప్పుడు అదే చెప్తున్నాను. కష్టపడిన సొమ్ము అయితే తిరిగి వస్తుందని. తిరిగి రాకపోతే అది కష్టపడ్డ సొమ్ము కానే కాదు. అంటే మా వాళ్ళు కష్టపడకుండానే ఆ సొమ్ము వచ్చిందా? అలాంటి మాటలు మాట్లాడితే నోరు పుచ్చిపోయి పాపం తగులుతుంది. మా పుట్టింటి వాళ్ళకి నిజాయితీగా సంపాదించడం తప్ప మరో మార్గం తెలీదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. అవునవును, మీ అన్నయ్య ఆఫీస్ డబ్బు దొంగిలించడము నిజాయితీయే, జైలుకి వెళ్ళడము నిజాయితీయే. ఇప్పుడు ఆలోచిస్తే మీ నిజాయితీ మీద నాకు అనుమానం వేస్తుంది. మాటలు మీరేమంటే మరీ దక్క జాగ్రత్త. ఏంటక్క మాటలు? వాళ్ళేమన్నా పరాయోళ్ళా లేక తెలిసిన వాళ్ళ? మనం వియ్యాల వారక్క, వాళ్ళనంటాం మంచిది కదక్క. వాళ్ళు చాలా మర్యాదస్తులు. వాళ్ళ మంచితనం నువ్వు చెప్పాలా? నాకు తెలీదు. పెళ్లినాడు 10 తులాల బంగారం ఎక్కువ పెడితేనే పెళ్లి జరుగుతుంది అన్నాను, అంతే వేశారు. ఈ మధ్య 10 తులాలు నకిలీ అని తేలగానే టపీమని మార్చి 10 తులాలు ఒరిజినల్ వేసి ఈవిడిగా ఇక్కడ దిగబెట్టి వెళ్లారు. ఇలా అనగానే అలా తులాలకు తులాలు బంగారం ఎలా ఇవ్వగలుగుతున్నారు? పావు కేజీ కోరికే మనం విలవిల్లాడిపోతుంటే తులాలకి తులాలు ఎలా ఇవ్వగలుగుతున్నారు? చెప్పమనండి. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అత్తగారని మర్యాదిస్తున్నాను. ఇంకొక మాట మా పుట్టింటి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. అంటాను. ఒకసారి కాదు 10 సార్లు అంటాను. ఏం చేస్తావే? అక్క నువ్వు ఆగక్క, ఎందుకు ఆవేశపడుతున్నావు? ఏంటర్చినా నువ్వు కూడా అలా పెద్ద చిన్న లేక మాట అంటవేనా? అత్తగారన్న మర్యాద లేదా? ఏంటండి మర్యాద? మర్యాద ఇచ్చే వాళ్ళకే మర్యాద. వాళ్ళు తప్పితే యువతల వాళ్ళు కూడా తప్పాల్సి వస్తుంది. పడుండడానికి ఇక్కడెవరు బానిసలు లేరు. నా ముందే నా వాళ్ళని చులకం చేసి మాట్లాడుతుంటే ఎన్నిసార్లు నూరుకోవాలి? అడిగారు కదా అని నా సంతోషం కోరి 45 తులాల బంగారు ఇచ్చారు. అర్థం చేసుకోకుండా మాట్లాడతారే? అవునక్క, అర్చన చెప్పింది కూడా కరెక్ట్. ఏదో చిన్నతనం. ఎంత కోడలైనా వాళ్ళనంటే రోషన్ రాదా? నువ్వు ఊరుకో. ఏ దానికి నా రోషం నాకు లేదా? నన్ను నా కొడుకుని అంటుంటే చూస్తే ఊరుకోమంటావా? అంత రోషం ఉన్నవాళ్ళైతే నా నగలు నాకు పడేయండి. ఆ తర్వాత ఒక్క మాట నా ఊరుకోవద్దు. చూడవే, నీ పుట్టింటి నగలు నా పుట్టింటికి ఏమైనా తీసుకెళ్ళానా, లేకపోతే నేనేమైనా దిగేసుకుని కులుకుతున్నానా? నా నగలు అని తెగ నీలుగుతున్నావే. ఏదో మీ మంచి కోరి ముందు మీకు ఉపయోగపడుతుందని నీ నగలని తీసుకున్నాను. ఎవరినో నమ్మాము, వాడు మనల్ని ముంచేశాడు. దానికి నేనేం చేయను? అయినా ఆ నగలిచ్చేటప్పుడు మనసులో ఎన్ని తిట్టుకున్నావో, అందుకే ఎందుకు కొరగాకుండా పోయాయి.
బుద్ధి మంచిదైతే అంతా మంచిగా జరిగేది. బుద్ధుల్ని బట్టే బువ్వ, రాతను బట్టే బతుకు అని ఊరికే అన్నారా? నీ బుద్ధి తక్కువది కాబట్టే నిన్న మొన్నటి దాకా పెళ్లి పెటాకులు లేకుండా తిరిగావు. రాత వంకరది కాబట్టే పిల్లా జల్లా లేకుండా ఉన్నావు. నిన్ను నా కొడుకిచ్చి చేశాను చూడు, అప్పటి నుంచి మొదలైందే మాకు దరిద్రం. పెళ్లి ఊసెత్తిన దగ్గర నుంచి మొదలయ్యాయి అసలు సమస్యలన్నీ. నువ్వు అడుగు పెట్టక ముందు కలో గంజో తాగి హాయిగా సంతోషంగా ఉండేవాళ్ళం. నువ్వు కోడలుగా వచ్చావో శనిగా వచ్చావో అర్థం కావట్లేదే. ఏంటక్క నువ్వు మాట్లాడేది? కోడలు పట్టుకుని అలాగేనా మాట్లాడేది? అత్తా కోడలు అన్నాక మాట అనుకోవడం సహజం. శనే దరిద్రం అన్నట్టు. పాపం అర్చన మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు. ఇదో కోడలు నేనొక అత్త. దానికేమైనా బుద్ధుందా? అత్తనే గౌరవం ఉంటే నెల తప్పేనని నన్నే మోసం చేస్తుందా? మంచిది మంచి కుటుంబం అంటావు. ఇలాంటి బుద్ధులున్నది మంచి కుటుంబం మనిషి ఎలా అవుతుంది? ఆ కుటుంబాన్ని వదిలి మా కుటుంబాన్ని చుట్టుకున్న పీడ ఏళ్ళాడు శని. ఎవరు పేడో ఎవరు ఏళ్ళు నాటిసేనో పోయిన ఆ స్థలానికి తెలుసు, తాకట్టు పెట్టిన నా బంగారానికి తెలుసు. అర్చన ఏంటమ్మా ఇది? ఒకరు కాకపోతే ఒకరన్నా తగ్గరే. పైగా అత్తగారిని పట్టుకుని అలాగైనా మాట్లాడేది. అదే మీ అమ్మ అంటే అలాగే ఎదురు సమాధానం చెప్తావా? ఊరుకోమ్మా. ఏంటది? మా అమ్మకి ఈవిడికి పోలికేంటి? నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. మా అమ్మ కర్పూరం అయితే ఈవిడ ఉప్పు. అబ్బో అమ్మ, ఆవిడొక దేవత ఈవిడొక దేవత. నేనే దెయ్యాన్ని. వద్దులే అమ్మా, ఆవిడతో మాత్రం నన్ను పోల్చకే. కానీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మాత్రం మా ఇంటికి పట్టిన గబ్బిలానివే. ఆఖరిసారిగా చెప్తున్నాను, మాట మీరితే మర్యాద దక్కదు. తర్వాత ఏమన్నట్టే నేను ఊరుకోను. అయ్యో అర్చన, ఏంటమ్మా ఇది? మంచి మర్యాద లేకుండా. మీ అత్తగారు కల్లా కపటం లేని మనిషి. ఆవిడ అలా అంటుంటే నా మనసు ఎంత విలువలాడిపోతుందో తెలుసా? ఊరుకో. ఎదురు తిరగడం తప్పమ్మా. ఒక్కటంటే ఊరుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఊరుకునే ప్రసక్తే లేదు. అంటావా? అంటాను. అయ్యో అర్చన, దెబ్బ తలిగిందమ్మా. అక్క ఏంటక్క ఇది? మాటలెన్నైనా అనొచ్చు, అంతేకాని కోడలి మీద చేయి చేసుకోవడం ఏమాత్రం బాలేదక్క. కూతురులాగా చూసుకోవలసిన కోడల్ని ఇలాగైనా చేయడం. అలాగే చూసుకున్నాను, అందుకే దానికి అలసైపోయాను. ఒదిగుండాల్సింది ఒంటికాల మీద లేస్తుందా? నా ప్రేమనది అర్థం చేసుకుందా? ఇదసలు విశ్వాసం లేని కుక్క. ఏంటే ఉరువురివి చూస్తున్నావు? నిన్ను చూడండి, నేను తప్పు చేసినా, తిట్టినా, కొట్టినా, నరికినా పల్లెత్తి మాట కూడా మాట్లాడును. కానీ నా నగలు నాశనం చేసి తప్పు చేసింది మీరు. మరోసారి చెయ్యెత్తితే ఊరుకునే ప్రసక్తే లేదు. జాగ్రత్త. ఏంటర్చన నువ్వు చేస్తున్న పని? అత్తగారి మీద చెయ్యెత్తుతావా? తప్పమ్మా. ఏది ఏవైనా అత్తగారి మీద చేయెత్తడం తప్పమ్మా. ముందు క్షమించమని అడుగు. క్షమించమనా? ఎందుకు అడగాలి? అసలు తప్పు చేసింది ఈవిడైతే నేనెందుకు అడగాలి? నేను క్షమించమని అడగాలా? మీరు చెప్పింది మరీ బాగుందే. అది కుదిరే పని కాదు. ఎందుకే అంత తల విరుస్తాను? తల వంచకపోతే ఇక్కడ ఉండే పనే లేదు. వెళ్ళవతలకి. నేనెందుకు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఇదే నా ఇల్లు. నీ ఇల్లా? నీ అమ్మకోనిచ్చిందా ఈ ఇల్లు? వెళ్ళవే, వెళ్ళిక్కడి నుంచి. నిన్ను ఈ ఇంటికి తెచ్చింది నేను. నీకు ఇంట్లో స్థానం లేదు. వెళ్ళు, లేకపోతే మెడబెట్టి బయట గెంటాల్సి వస్తుంది. మీరు ఏం చేసినా వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. నిన్ను పదవే బయటికి. రావే,
బయటికి రావే పదవే పోవే పోవే బయటికి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు పోవే